గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, గృహములో అద్దము వలన ఎన్ని సమస్యలు వస్తున్నాయి, అంటే అద్దానికి సంబంధించి ఇన్ని సమస్యలు వస్తున్నాయా అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అద్దము వలన ఇన్ని సమస్యలు వస్తున్నాయా అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. దర్పాణకార విమల కపోల ద్వితయోజ్వలాం కర్ణఘాటం కలలిధాం ఘరపద్మ చతుష్టయామి. అంటే దర్పణము అంటే అద్దము, లక్ష్మికి సంబంధించినటువంటి దానిగా మనం దర్పాన్ని భావించాలి. ఎందుకంటే సాధారణంగా గృహంలో అద్దం కనుక పగిలితే ఆ రోజు అనుష్ఠంగా అపశకునంగా భావించేటువంటి పరిస్థితి. అద్దానికి మనం అంత విలువ ఇవ్వాలి. అంటే గత వీడియోలో మనం ఉచ్చ నీచ స్థానాలకు సంబంధించి ఉచ్చ స్థానం ఏంటి, నీచ స్థానం ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నాం. అలాగే అద్దాన్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఉచ్చ స్థానంలో మాత్రమే పెట్టాలి, నీచ స్థానంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. అద్దానికి సంబంధించినటువంటి ఉచ్చ స్థానము మరియు నీచ స్థానం ఏ విధంగా ఉంటుందనేది మనం ఈ వీడియోలో ఈ మ్యాప్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనిస్తే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. అంటే మధ్య తూర్పు నుండి మధ్య పడమర వరకు అద్దానికి సంబంధించి ఇది ఉచ్చస్థానంగా తీసుకోవాలి. అంటే పశ్చిమ వాయువ్యంలో కానీ, ఉత్తర వాయువ్యంలో కానీ, మధ్య ఉత్తరంలో కానీ, లేదు ఉత్తర ఈశాన్యంలో కానీ, లేదు తూర్పు ఈశాన్యంలో కానీ, మధ్య తూర్పులో కానీ, ఈ డైరెక్షన్లో ఎక్కడైనా సరే అద్దాన్ని మనం పెట్టుకోవచ్చు. ఇది ఉచ్చస్థానం. తర్వాత తూర్పు ఆగ్నేయంలో కానీ, ఆగ్నేయ మూల కానీ, దక్షిణ ఆగ్నేయంలో కానీ, మధ్య దక్షిణంలో కానీ, లేదు దక్షిణ నైరుతిలో కానీ, నైరుతి మూల కానీ, లేదు పడమర నైరుతిలో కానీ, మధ్య పడమరలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అద్దాన్ని మనం పెట్టకూడదు. అంటే డ్రెస్సింగ్ టేబుల్కి సంబంధించి కానీ, బీరువాల్లో అమర్చేటువంటి అద్దాలకు సంబంధించి కానీ, లేదు మంచాలకు ఏర్పాటు చేసుకునేటువంటి అద్దాలు కానివ్వండి, లేదు ఎటువంటి అద్దాలైనా సరే ఈ డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఈ డైరెక్షన్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. అలాగే హాలుకు సంబంధించి అయినా సరే, బెడ్రూమ్కి సంబంధించి అయినా సరే, లేదు గృహ నిర్మాణానికి సంబంధించి ఎక్కడైనా సరే ఉచ్చస్థానంలో మాత్రమే అద్దాన్ని ఏర్పాటు చేసుకొని చూసుకోవాలి. అంటే మనం అద్దం పెట్టి చూసుకునేటప్పుడు తూర్పుకి కానీ, ఉత్తరానికి కానీ, ఈశాన్యానికి కానీ చూడాలి, లేదా పడమరకైనా చూడాలి. మధ్య పడమర వరకు మాత్రమే చూడాలి. సో తర్వాత పడమర నైరుతిలో కానీ, దక్షిణ నైరుతిలో కానీ, సో మధ్య దక్షిణం కానీ, దక్షిణ ఆగ్నేయం కానీ, ఆగ్నేయ మూల కానీ, తూర్పు ఆగ్నేయానికి కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అద్దాన్ని ఏర్పాటు చేసుకుని ఆ డైరెక్షన్లో మనం చూడకూడదు. అది నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే అనుకున్న పనులు అనుకున్నట్లు కాకుండా కాలయాపన జరుగుటకు, మీరు ఊహించినటువంటి నష్టాలకు మీరు గురి కావుటకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అద్దానికి సంబంధించి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఆ విధంగా ఉంటుంది. అంటే చిన్న పావునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలి. చిన్న పామే కదని చెప్పని మీరు వెళ్ళి చేత్తో చంపుతారంటే కుదరదు. చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలి. అంటే చిన్న దోషాన్నైనా సరే మనం గృహ నిర్మాణంలో ఏర్పాటు చేసుకోకూడదు, దోషం లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. అందుకనే ఈ అద్దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా చేస్తున్నాము. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.